అందరికీ నమస్కారం. నేపాల్స్ పీఎం స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ న్యూస్. ఇప్పుడు ఇతను ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతను బెలెన్ షా. ఇతనే నేపాల్స్ ప్రైమ్ మినిస్టర్. ఇతను ఏం చెప్తున్నాడో చూద్దాం. ఫస్ట్ మనం లొకేషన్ అనాలిసిస్ చేద్దాం. అసలు నేపాల్ ఎక్కడుంది, ఇండియన్ కంటెక్స్ట్లో నేపాల్ ఎక్కడుంది, అండ్ ఏ స్టేట్స్ నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటుందో చూద్దాం. ఫస్ట్గా ఇది నేపాల్. 1 సెకండ్. ఇది నేపాల్. సో మన ఇండియన్ స్టేట్స్ ఏ స్టేట్స్ నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుందో చూద్దాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ సిక్కిం. ఇది సిక్కిం. చాలామంది వెస్ట్ బెంగాల్ షేర్ చేసుకోదేమో అనుకుంటారు, కానీ చూడండి వెస్ట్ బెంగాల్ బార్డర్ చూడండి, ఇక్కడ ఇలా వెళ్తుంది. సో నేపాల్తో టచ్ అవుతుంది కదా. సో వెస్ట్ బెంగాల్ కూడా నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇది లొకేషన్ అనాలిసిస్. ఇప్పుడు నేపాల్ పిఎం బెలెన్ షా ఏమంటున్నాడో చూద్దాం. అతను ఏమంటున్నాడంటే ఈ 3 ఏరియాస్, ఈ 3 ప్లేసెస్, ఏది లింపెదూరా, కాలాపాని, లేపులే, ఈ 3 నేపాల్కి చెందినవి. సో ఇవి తిరిగి నేపాల్కి ఇచ్చేయండి, ఇవ్వకపోతే మీరు లా అవుతారు అని చెప్తున్నాడు. అసలు ఈ లింపెదూరా, కాలాపాని, లేపులే మన ఇండియన్ మ్యాప్లో ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ లింపెదూరా ఉంది, ఈ డాట్ కనిపిస్తుంది. ఇక్కడ లింపెదూరా ఉంది, ఇక్కడ లేపులే ఉంది, ఇక్కడ కాలాపాని ఉంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నువ్వు ఇండియా, ఇది ఉత్తరాఖండ్, ఓకేనా, ఇది ఉత్తరాఖండ్ ఐడియా ఉంది కదా, నువ్వు ఉత్తరాఖండ్లోనే మార్క్ చేస్తున్నావు ఈ 3 ఏరియాని, మరి నేపాల్ ఎలా క్లెయిమ్ చేస్తుంది ఇది నేపాల్దని అని మీకు డౌట్ రావచ్చు. అదే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ చిన్న ఏరియాని మనం జూమ్ చేస్తే ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇది ఓకేనా, ఇది ఉత్తరాఖండ్ ఏరియానే ఇది. దీన్ని జూమ్ చేస్తే ఎలా కనిపిస్తుంది చూసారా, లింపెదూరా, లీపులే, కాలాపాని. నేపాల్ ఏముంటుందంటే ఈ 3 మావే, మాకు ఇచ్చేయండి అని చెప్తుంది. ఇండియా ఏముంటుంది, ఇది మీవే ఎలా అవుతాయండి, ఇది మావే కదా అని చెప్తుంది. దీని వెనక బ్యాక్ స్టోరీ, అసలు దీని డిస్ప్యూటెడ్ ఏరియా ఇది అని నేపాల్ చెప్తుంది. ఈ డిస్ప్యూటెడ్ ఏరియా అని నేపాల్ చెప్తుంది, మనం ఏం చెప్పట్లేదు, మనదేని మనం క్లెయిమ్ చేస్తున్నాం. సో ఈ ఏరియాని మనం జూమ్ ఇన్ చేస్తే ఇలా ఉంటుంది. సో చూసారా, ఇక్కడ నేపాల్ ఉంది. దీని వెనుక బ్యాక్ స్టోరీ, అసలు డిస్ప్యూటెడ్ ఏరియా అవ్వడానికి రీజన్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మనం 1816కి టైం ట్రావెల్ చేస్తే ఒకటి బ్రిటిష్కి అండ్ నేపాల్కి మధ్య ఒక ట్రీటీ జరిగింది. ట్రీటీ అంటే సంధి జరిగింది. దాని పేరే సుగౌలి ట్రీటీ. సుగౌలి ట్రీటీలో బ్రిటిష్ ఏం చెప్పిందంటే, ఒక యుద్ధం జరిగింది, యుద్ధం తర్వాత ఒక సంధికి వచ్చారు ఇద్దరు కలిసి. బ్రిటిష్ ఏం చెప్తుందంటే, కాళీ రివర్, నాకు రివర్ ఉంది, ఈ రివర్ ఇలా ఫ్లో అవుతుంది, ఈ వైపు ఉన్నది మీరు తీసుకోండి నేపాల్, ఈ వైపు ఉన్నది మేము తీసుకుంటాం అని చెప్పింది బ్రిటిష్. అంటే ఈస్ట్ది మీరు తీసుకోండి, వెస్ట్ది మేము తీసుకుంటాం అని చెప్తుంది. అప్పుడు ఇది చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంది వాళ్ళకి, నేపాల్ వాళ్ళకి. ఓకే, ఈస్ట్ది మాకు, వెస్ట్ది మీకు, బాగానే ఉందిగా అంటే బాగానే ఉంది, తీసుకున్నారు. ఆ రివరే ఇది చూసారా, ఇది కాళీ రివర్ ఇలా వెళ్తుంది, ఓకేనా, బాగానే ఉందిగా. సో ఇప్పుడు ఈస్ట్ అంటే ఇది కదా, ఇది నేపాల్ది, ఇదంతా ఇండియాది. సో ఇప్పుడు వెస్ట్ ఎక్కడ, ఇది వెస్ట్లోనే ఉంది, ఇది వెస్ట్లోనే, చూసారా ఈ రివర్ ఏదంటే ఇది వెస్ట్లోనే ఉంది, ఇది వెస్ట్లోనే ఉంది, ఈ రివర్ ఏదంటే ఇది వెస్ట్లోనే ఉంది. సో లాజికల్గా చూసుకుంటే ఇది మనదే. నేపాల్ ఏమంటుందంటే, దీన్ని అరెస్ట్ చేద్దాం ఈ ఏరియానంతా. నేపాల్ ఏమంటుందంటే, ఈ కాళీ రివర్ చెప్పింది బాగానే ఉంది, దీని ఆరిజిన్ మీరు ఇండియా చెప్పినట్టు ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో ఆ రివర్ ఇలా ఫ్లో అవుతుంది, చూసారా ఇలా ఫ్లో అవుతుంది రివర్. ఇప్పుడు ఇలా రివర్ ఫ్లో అయితే దీని ఈస్ట్ మాది, వెస్ట్ మీది, కాబట్టి ఈ లింపెదూరా, లీపులే, కాలాపాని ఈ 3 మావే మాకు ఇచ్చేయండి అని చెప్తుంది. ఇండియా ఏం చెప్తుంది, అది ఎలా అవుతుందిరా బాబు, ఇక్కడ ఆరిజిన్ ఎలా అవుతుంది, ఆరిజిన్ ఇది కదా అని చెప్తుంది. ఓకేనా, ఇది డిస్ప్యూటెడ్లో ఉంది. ఓకేనా, ఈ లీపులే, కాలాపాని, లింపెదూరా ఈ 3. సో అసలు ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది, ఈ డిస్ప్యూటెడ్ ఏరియా న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇక్కడ తెలుసుకుందాం. జనరల్గా మే టు సెప్టెంబర్
మన హిందువులు, బుద్ధిస్టులు అండ్ జైనిజం ఫాలో అయ్యే వాళ్ళు కైలాస యాత్ర చేస్తారు. ఓకేనా, 1 సెకండ్. సో హిందువులేమో శివుడి సేక్రెడ్ ప్లేస్గా, బుద్ధిస్టులేమో బుద్ధుని సేక్రెడ్ ప్లేస్గా, జైన్స్ ఏమో రిషభనాథ, ఇతను ఫస్ట్ తీర్థంకరాలంటే చాలా సింపుల్. ఎలా అయితే మనం హిందువుల్లో త్రిమూర్తులు అంటామో, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉంటారుగా, అలాగే జైనిజంలో 24 తీర్థంకరాలు ఉంటారు. 24 తీర్థంకరాల్లో మొదటవ తీర్థంకర రిషభనాథ అనే సాక్రెడ్ ప్లేస్గా మౌంట్ కైలాష్ని కన్సిడర్ చేస్తారు. సో హిందువులు, బుద్ధిస్టులు అండ్ జైనిజం ఫాలో వాళ్ళు కైలాష్ యాత్ర చేస్తారు. ఎప్పుడు? మే టు సెప్టెంబర్ మధ్యలో. అప్పుడు ఎందుకంటే ఫేవరబుల్ కండిషన్స్ కాబట్టి. సో జనరల్గా మనం ఎలా చేసేవాళ్ళంటే, న్యూఢిల్లీ ఉందిగా, న్యూఢిల్లీ ఇలా వెళ్ళొచ్చు మనం. న్యూఢిల్లీ నుంచి లక్నో నుంచి నేపాల్, నుంచి నేపాల్లో ఎంటర్ అయ్యాక, ఇదంతా నేపాల్ తెలుసు కదా, మనం మాట్లాడుకున్నాగా ఇది నేపాల్ అని. నేపాల్ ఎంటర్ అయ్యాక చాలా రూట్స్ ఉంటాయి. నువ్వు కాఠ్మండూకి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని వెళ్తావా, లేకపోతే బై రోడ్ వెళ్తావా. సో చాలా వేస్ ఉన్నాయి. సో ఇది చాలా లెంతీ వే అయిపోయింది చూసారా, ఇదంతా దాని రోడ్ మ్యాప్ ఇదంతా. ఇక్కడ ఉంది మన కైలాష్ పర్వతం. సో ఒకసారి మీకు కైలాష్ పర్వతం చూపిస్తాను, ఇమేజ్ ఎలా ఉంటుందో. ఇది మన కైలాష్ పర్వతం. ఓకేనా, ఇలా ఉంటుంది కైలాష్ పర్వతం. సో ఇలా వెళ్తాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇంత లాంగ్ ఎందుకు మన ఇండియా ఎలా కన్సిడర్ చేస్తుందంటే, లిపులే చెప్పాం కదా, ఇక్కడ ఉందని, లిపులే ఇక్కడ ఉందని చెప్పా కదా. చూడండి కౌంట్ ఇంకోసారి చూడండి. ఇక్కడ చూడండి, లిపులే ఉందా, ఇక్కడ లిపులే ఉందా చెప్పాక, ఇక్కడ లిపులే ఉందని, ఇది ఇక్కడ లిపులే ఉందన్నాగా. సో డైరెక్ట్గా మనం న్యూఢిల్లీ నుంచి లిపులేకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, షార్ట్కట్ కదా. ఇలా వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. ఇక్కడ లిపులే ఉంది, న్యూఢిల్లీ టు లిపులే టు కైలాష్ యాత్ర, ఇలా వెళ్ళిపోదాం అనుకుంటాం. ఇప్పుడు నేపాల్ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఇలా ఎలా వెళ్తారు, ఇది మాది కదా, మా పర్మిషన్ తీసుకోవాలి కదా, మా లిపులే నుంచి మీరు వెళ్ళాలంటే మీ ఇష్టానికి మీరు ఎలా వెళ్తారు. ఇండియా వచ్చి నేపాల్ పర్మిషన్ తీసుకుంటే నేపాల్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే అది మా ఏరియా, అక్కడ మాకు కంపల్సరీ ఏం లేదు కదా మీకు ఇవ్వాలని. సో మీరు ఈ రూట్లో వెళ్ళకండి, ఇది డిస్ప్యూటెడ్, ఇది ఇంకా క్లారిటీ రాలేదు ఇది ఎవరిదో. సో మీరు వెళ్ళకూడదు, మీరు అలానే వెళ్ళాలి. మీరు ముందు ఓల్డ్ రూట్ ఉందిగా, ఇలా ఉందిగా, అలానే వెళ్ళండి, ఇప్పుడు ఎందుకు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అని చెప్తుంది. అందుకు ఈ లింపెదూరా, కాలాపాని, లిపులే న్యూస్లో ఉంది. ఓకేనా, మీకు దాని స్టోరీ అర్థమైంది కదా. ఎందుకు మన బెలెన్ షా, నేపాల్స్ ప్రైమ్ మినిస్టర్, మీరు మాకు ఇచ్చేయండి అని ఎందుకు అంటున్నాడో, ఇది మీరు తీసేసుకున్నారని ఎందుకు అంటున్నారో, ఇది మీరు దోచుకున్నారని ఎందుకు అంటున్నాడో, దీని రీజన్ ఇది. సో తను కాళీ రివర్ ఆర్జిన్ని ఇక్కడ నుంచి కల్టర్ చేస్తుంది నేపాల్. మనం ఏమంటున్నాం, అక్కడ కాదు ఇక్కడ నుంచి ఉంటుంది అంటున్నాం. సో ఇది రీజన్. ఇప్పుడు మీరు నా బయోలో చూస్తే ఎనాలజీ కింగ్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంత స్టోరీ చెప్పి మీకు ఎనాలజీ ఇవ్వకపోతే ఎలా, ఇవ్వాలి కదా, ఇస్తా. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఓకేనా, ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మ నాది, ఆ బొమ్మ నాది అని చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారు. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి ఒక గుంటనకు వచ్చింది. గుంటనక్క లాంటి పెద్ద మనిషి వచ్చి, ఏమైంది బాబు అని అడిగాడు వీళ్ళిద్దరిని. అంకుల్ ఇలా కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఈ బొమ్మ నాకు ఇవ్వట్లేదు, ఈ బొమ్మ నాకు ఇవ్వట్లేదు అని ఇద్దరు కంప్లైంట్ చెప్పారు. అయ్యో అలా కాదమ్మా, నేను రిజాల్వ్ చేస్తాను దీనికి అని చెప్పి, రెడ్డుగున్న బొమ్మలు నీవి ఇతనివి, వైట్గున్న బొమ్మలు నీవి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఫస్ట్లో బాగానే ఉన్నింది, అరే చాలా సింపుల్గా రిజాల్వ్ చేశాడే, రెడ్డుగున్నవి నావి, వైట్గున్నవి అతనివి అని. వీళ్ళకి బాగా అనిపించింది. కొన్ని రోజులు ఆడుకున్నాక ఇతను ఉన్నాడు కదా, ఈయన కొంచెం దురద ఎక్కువైంది. ఇతని పేరు ఎన్ అనుకుందాం, ఇతని పేరు ఐ అనుకుందాం. ఈ ఎన్న కొంచెం దురద ఎక్కువైంది. ఆయనకు ఒక మాస్టర్ ప్లాన్ వేసాను అనుకుని ఈ ఐ దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడంటే, చూడు వైట్వి నావి, రెడ్వి నీవి. ఇక లాజికల్గా చూస్తే ఏదైనా బొమ్మ తయారైనప్పుడు అది వైట్గానే ఉంటుంది, దానికి ఏ కలర్ వేస్తే ఆ కలర్ వస్తుంది. సో నీ దానికి రెడ్ కలర్ వేస్తే అది రెడ్ వచ్చింది, కానీ దాని ఒరిజినల్ కలర్ ఏది, వైటే కదా. సో ఈ రెండు కూడా నాకు ఇచ్చేయి అంటున్నాడు ఈ ఎన్ అనే మనిషి. వైట్ అని ఏమంటున్నాడంటే, నువ్వు అతి తెలివి చూపించకు, రెడ్ నావి వైట్ నివి, ప్రశాంతంగా అక్కడే ఉండు అంటున్నాడు.
సో దీనికన్నిటికీ ఈ మెయిన్ కాజ్ ఈ డిస్ప్యూట్ అవ్వడానికి మీరు ఎప్పుడైనా చూడండి, ఇండియాకి వేరే కంట్రీకి డిస్ప్యూట్ అయింది అంటే దాని వెనక మీరు టైం ట్రావెల్ చేసి ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక పెద్ద మనిషి అనిపిస్తాడు రూట్ కాజ్గా, ఈ గుంటనక్క. ఆ గుంటనక్క ఎవరంటే అది అందరికీ తెలిసిందే. ఓకేనా, ఇదే మీకు చెప్పాలనుకుంది. బై ద వే మీకు ఒక బోనస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎక్కడ 1 సెకండ్. నేను ఎలా అయితే చెప్పానో కైలాష్ యాత్రని హిందువులు, బుద్ధిస్టులు అండ్ జైనిజం ఫాలో అయ్యే వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగే బోన్ అనే ఒక రిలీజియన్ ఉంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుందంటే టిబెట్లో ఉంటుంది. బోన్ అనే రిలీజియన్ వాళ్ళు కూడా కైలాష్ యాత్రను చేస్తారు. బోన్ అనే రిలీజియన్ చూపిస్తాను. కనిపిస్తుందిగా, ఇతను వాళ్ళ దేవుడు టోన్పా అంటారు. ఓకేనా, ఈ మొత్తం నేను ఇప్పుడు టోన్పా, షెన్రాబ్, మిహోచే ఈయన పలకలేను, మనం సింపుల్గా టోన్పా అని చదువుతాం. ఓకేనా, ఇది ఎక్కడ ఉందిగా టోన్పా. సో బోన్ అనే రిలీజియన్ వాళ్ళు టోన్పా అనే దేవుడి సీక్రెట్ ప్లేస్గా మౌంట్ కైలాష్ని కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మౌంట్ కైలాష్ని హిందువులు, బుద్ధిస్టులు, జైనిజం ఫాలోవర్స్ అండ్ బోన్ రిలీజియన్ ఫాలోవర్స్ కూడా కైలాష్ యాత్రను చేస్తారు. బోన్ రిలీజియన్ ఒక మీకు బోనస్ పాయింట్, బోనస్ ఇన్ఫర్మేషన్. బోన్ రిలీజియన్ ఎక్కడ ఉంది? బోన్ రిలీజియన్ ఈజ్ ఇన్ టిబెట్. ఇట్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ టిబెట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.